హమ్మయ్య! ఉపేంద్ర కంటపడకుండా తప్పించుకున్నాంలే అని రోజా సంతోషపడుతూ ఉంటే అప్పుడే అరుణ్ అక్కడికొచ్చి, రా రోజా, మళ్ళీ ఏంటి ఇక్కడికొచ్చావు? అందరూ మన కోసం ఎదురు చూస్తున్నారు అని రోజాని కిందికి తీసుకువస్తూ ఉంటాడు. ఈరోజు అక్క బాగోతం అమ్మగారికి నిజం తెలిసిపోతోంది అని చామంతి టెన్షన్ పడుతూ ఉంటే, నేను యువరాణిని కాదని తెలుసుకున్న మరుక్షణం అసలు నన్ను ఈ ఇంట్లో అయినా ఉండనిస్తుందా ఈ రమాదేవి అని రోజా మనసులో అనుకుంటూ టెన్షన్ పడుతూ వచ్చి అక్కడ నిలబడి ఉంటుంది. ఉపేంద్ర, తనే యువరాణి అని తిను ఎవరో తెలుసా? రాజాగారు రాణిగారికి మేనల్లుడు ఉపేంద్ర అని రమాదేవి పరిచయం చేస్తూ ఉంటుంది. నమస్తే అని రోజా దండం పెడుతూ ఉంటుంది. ఏంటి, తిను యువరాణినా అని ఉపేంద్ర నవ్వుతూ ఉంటాడు. ఎందుకు ఉపేంద్ర అలా నవ్వుతున్నావు అని రమాదేవి అంటుంది. ఈవిడ యువరాణి కాదు అని ఉపేంద్ర చెప్పడంతో, ఏం మాట్లాడుతున్నావు రోజా, యువరాణి కాదా మరెవరు అని రమాదేవి ప్రశ్నిస్తూ ఉంటుంది. అంటే మీ కోడలు కదా అమ్మగారు, అందుకే చెప్తున్నాను అని, యువరాణి గారే మీ కోడలు అని ఉపేంద్ర, నమస్కారం, మా సంస్థానానికి యువరాణి గారికి ప్రణామాలు అని వంగి వంగి దండాలు పెడుతూ ఉంటాడు. దాంతో చామంతి రోజా ఇద్దరు చాలా షాకింగ్గా చూస్తూ ఉంటారు. ఈవిడ యువరాణి అయితే మరి పక్కన ఉన్నది ఎవరు అని ఉపేంద్ర అడగటంతో, తను రామచంద్రయ్య కూతురు, అది నీకు తర్వాత చెప్తానులే, తనని ఇక్కడ ఎందుకు ఉండనిస్తున్నాను అని రమాదేవి మెల్లగా చెప్పి ఉంటుంది. వీడు కూడా ఏదో ప్లాన్ చేస్తున్నాడు, అందుకే అక్కని చూసి కూడా నిజం చెప్పలేదు, అసలు వీడేం ప్లాన్ చేస్తున్నాడు అని చామంతి మనసులో అనుకుంటూ కంగారు పడుతూ ఉంటుంది. ఇక ఉపేంద్ర అక్కడే కూర్చొని చామ్ వాళ్ళ ఫ్యామిలీ ఫోటోని స్టేజ్ మీద నిలబడి ఉన్న రోజాకి చూపిస్తూ ఉంటాడు. అప్పుడే రోజా చామ్ ఇద్దరు కూడా ఆ ఫ్యామిలీ ఫోటోని చూసేసి చాలా షాకింగ్గా చూస్తూ ఉంటారు. ఏంటి ఉపేంద్ర, ఇందాకటి నుంచి ఏదో ఫోటోని చూసుకుంటూనే ఉన్నావు, ఇలా ఇవ్వు నేను చూస్తాను అని రమాదేవి ఫోటోని లాక్కుంటుంది. అమ్మ, అది చాలా పాత ఫోటో, ఎప్పుడు ఏ ఫోటో ఎలా అవసరం పడుతుందో తెలియదు కదా, అందుకే నేను గుర్తుగా నా దగ్గరే పెట్టుకొని చూసుకుంటున్నానులే, మీరు చూడాల్సిన అవసరం లేదులే అని ఉపేంద్ర రమాదేవి ఆ ఫోటోని చూడకముందే ఫోటోని లాక్కునేస్తాడు. మీ ఇద్దరూ పైకి రండి, మీతో పర్సనల్గా మాట్లాడాలి అని ఉపేంద్ర సైగ చేస్తాడు. మీరిద్దరూ ఇప్పుడు పైకి రాలేదనుకో, ఈ ఫోటో అందరికీ చూపించేస్తాను అని ఉపేంద్ర వార్నింగ్ ఇవ్వటంతో ఇక వాళ్ళిద్దరూ కూడా పైకి వస్తారు. అమ్మ, వాష్రూమ్ ఎక్కడా అని ఉపేంద్ర పైకి వెళ్తాడు. సార్, ఈ వాష్రూమ్కి వెళ్ళొస్తాను అని రోజా కూడా పైకి వస్తుంది. ఇక ఉపేంద్ర ఆ ఫోటోని చేతిలో పట్టుకొని ఉయ్యాల్లో తెగ ఊగుతూ, ఏంటి నువ్వు మీ నాన్న కేసులో ఆ రమాదేవికి ఎదురు నిలబడి అంతగా కేసు వాదించి ఇప్పుడు వీళ్ళ ఇంట్లోనే ఉంటూ మీ అక్కని ఈ ఇంటికి కోడల్ని చేసి యువరాణినని పరిచయం చేశావా? అబ్బా చామంతి, అన్ని భలే చేస్తున్నావే అని ఉపేంద్ర అంటే, దానికేం తెలీదు, నేనే అరుణ్ సార్ని ప్రేమించాను, పెళ్లి చేసుకున్నాను, అసలు మేమిద్దరము అక్క చెల్లెళ్ళమన్న విషయం రమాదేవికి అసలు తెలీదు అని రోజా అంటే, నాకు కూడా అర్థమవుతోందిలే. పాపం ఏమీ తెలియని రమాదేవి రామచంద్రయ్య పెద్ద కూతురు ఎక్కడా చిన్న కూతురు ఎక్కడా అని వెతుకుతూ ఉంది. ఇద్దరిని తన ఇంట్లోనే పెట్టుకొని మొత్తం ఎక్కడెక్కడో వెతుకుతూ ఉంది అని. అయినా మీరిద్దరూ అక్క చెల్లెళ్ళన్న విషయం నాకు తెలుసు కదా, రమాదేవికి తెలియదు కదా అని ఉపేంద్ర అంటే, తెలిసినా నువ్వు చెప్పలేదు కదా, ఒకవేళ చెప్పేవాడివే అయితే ఈ పాటికి చెప్పేసేవాడివి అని చామంతి అంటుంది. సంస్థానంలో ఉన్న ఆస్తులు, నగ నట్ర అన్నీ నా పేరు మీదికి వచ్చే వరకు నువ్వే సంస్థానానికి యువరాణివి, నువ్వు యువరాణిలాగే ఉండాలి అని ఉపేంద్ర అంటాడు. ఏం మాట్లాడుతున్నావు అని రోజా అంటే, నువ్వు ఇంత ఆస్తిని అనుభవిస్తున్నప్పుడు ఆ ఆస్తి నా పేరు మీదికి రావటంలో తప్పేముంది చెప్పు అని ఉపేంద్ర అంటే, రాజుగారి రాణిగారి ఆస్తిని నువ్వు అనుభవించడానికి నువ్వెవరు? వాళ్ళ వారసురాలు బ్రతికే ఉంది కాబట్టి ఆవిడ వస్తుంది, ఆవిడకే ఆ ఆస్తి చెందుతుంది, నువ్వు అనుభవించడానికి వీల్లేదు అని చామంతి అంటుంది. చూడు చామంతి, లేని వాళ్ళ గురించి ఆలోచించకూడదు, ఆవిడ తిరిగి వచ్చే లోపల ఆస్తులన్నీ నా పేరు మీదకి వచ్చేయాలి, అప్పుడు ఆవిడ తిరిగి వచ్చినా కూడా ఏం లాభం చెప్పు, ఆస్తి ఎంత నా పేరు మీద ఉంటుంది అని ఉపేంద్ర అంటే, ఆ సంస్థానం మీద ఆధారపడి చాలా కుటుంబాలు, పేద కుటుంబాలు ఉన్నాయి, ఇప్పుడు ఆస్తి మొత్తం నీ పేరు మీదకి వస్తే వాళ్ళందరూ అన్యాయం అయిపోతారు, నేను నీ పేరు మీదకి రానివ్వను అని చామంతి అంటుంది. చూడు, ఒకవేళ అలా నా పేరు మీదకి ఆస్తి రాలేదనుకో, మీరిద్దరూ అక్క చెల్లెళ్ళు రామచంద్రయ్య కూతురన్న నిజం చెప్పేస్తాను అని ఉపేంద్ర అంటే, నువ్వు చెప్తే మాకు వచ్చే నష్టమేమీ లేదు, కావాలంటే చెప్పుకో అని చామంతి అంటుంది. ఏయ్, ఏం మాట్లాడుతున్నావే, నేను కూడా నీలాగా 4 ఇండ్లల్లో పని చేసుకుంటూ బ్రతకాలా? నేను అతనితో మాట్లాడుతున్నాను, సర్ది చెప్పుకుంటాను కదా, నోరు మూసుకోవే అని రోజా అంటే, అతనేం అడుగుతున్నాడో నీకు అర్థమవుతోందా? ఒక
సంస్థానం ఆస్తులన్నీ అతని పేరు మీదికి వెళ్తే వందల మంది అన్యాయం అయిపోతారు, వందల కుటుంబాలు రోడ్డు మీద పడతాయి అని చామంతి అంటే, ఏయ్ నోరు మూసుకోవే, నీ మాట నేను అస్సలు విన్ను, నేను అతనితో మాట్లాడుకుంటాను, ముందు ఇక్కడి నుంచి వెళ్ళవే అని జుట్టు పట్టుకొని చామంతిని పక్కకు గెంటేస్తుంది. చూడు, నువ్వు చెప్తున్న దానికి నేను అంగీకరిస్తున్నాను అని రోజా అంటే, సరే ఆ సంస్థానానికి సంబంధించిన పనులన్నీ ఎప్పుడు ఏం కావాలన్నా నువ్వు చేసి పెట్టాలి, అంతవరకు నువ్వు ఇక్కడ యువరానివి, ఆ ఆస్తులన్నీ నా పేరు మీదకి రావాలి, నువ్వు రమాదేవి కోడలుగా ఉంటావు, లేదంటే మాత్రం నేను ఫోటోని బయట పెట్టేస్తాను. అయినా చామంతికి రామచంద్రయ్య బుద్ధులు బాగా ఎక్కువగా వచ్చినట్లు ఉన్నాయి, కాబట్టి నువ్వు చామంతిని చూసుకో, నేనైతే ఎవరికి నిజం చెప్పను అని ఉపేంద్ర అనడంతో, దాని సంగతి నేను చూసుకుంటాను, నువ్వు మాత్రం నిజం బయట పెట్టకు అని రోజా అంటుంది. డీల్ ఓకే అని ఉపేంద్ర అంటాడు. నా ఇంటి కోడలు అయిన తర్వాత కూడా రోజా ఎందుకో టెన్షన్ పడుతోంది. జ్యూస్ తాగమంటే తాగకుండా పక్కన పెట్టింది, ఎవరినో చూసి సైకిల్ చేస్తోంది, ఏమై ఉంటుంది అని రమాదేవి ఆలోచిస్తూ ఉంటుంది. అప్పుడే రోజా ఉపేంద్ర అక్కడికి వస్తారు. రాజమణిహారాన్ని సంస్థానంలో భద్రపరచాలి, ఈ కొల్హాపూర్ సంస్థానాధీశులు కూడా అదే చెప్పారు అని రమాదేవి అనడంతో, అవును రాజాగారు రాణిగారి సంస్థానంలోనే రాజమణిహారం ఉండాలి అని వాళ్ళు చెప్తారు, కాబట్టి రోజా ఆ రాజమణిహారాన్ని ఇచ్చేసేయి, ఉపేంద్ర చేతికి ఇస్తాను, సంస్థానంలో భద్రపరుస్తాడు అని రమాదేవి చెప్తుంది. ఏయ్ చామంతి, నా గదిలో ఈ రాజమణిహారం పెట్టే బాక్స్ ఉంటుంది, వెళ్ళి తీసుకురా అని రమాదేవి చెప్తుంది. అయ్యయ్యో ఇప్పుడు ఏం చేయాలి అని చామంతి ఆలోచిస్తూ గదికి వస్తుంది. ఇప్పుడు ఆ రాజమణిహారాన్ని నీ చేతికి ఇస్తాను, దానిని నీ దగ్గర భద్రంగా దాచిపెట్టు ఉపేంద్ర, తర్వాత నేనొచ్చి తీసుకుంటాను అని రమాదేవి మెల్లగా చెప్తుంది. ఒక్కసారి ఆ రాజమణిహారం నా చేతికి వచ్చిన తర్వాత మళ్ళీ నీ చేతికి వస్తుందా రమాదేవి, నేనంత పిచ్చి వాళ్ళ కనిపిస్తున్నానా, ఒక్కసారి ఈ రాజమణిహారం ఆస్తులు అన్నీ నా చేతిలోకి వచ్చిన తర్వాత మీ అందరినీ ఒక ఆట ఆడుకుంటాను, చూస్తూ ఉండు రమాదేవి రోజా అని ఉపేంద్ర మనసులో అనుకుంటూ ఉంటాడు. రమాదేవి గదికి వచ్చిన చామంతి నగ బాక్సును తీయగా దాని కింద నకిలీ మణిహారం ఉంటుంది. ఎస్, ఇక్కడ నకిలీ మణిహారం ఉంది అని దానిని చీర పైట చాటున దాచిపెట్టుకొని నగ బాక్సును తీసుకొని రమాదేవి చేతికి ఇస్తుంది. ఈ రోజా ఆ రాజమణిహారం తీసి ఇవ్వటంతో రమాదేవి ఆ మణిహారాన్ని కళ్ళకు అద్దుకొని ఉపేంద్ర చేతుల్లో ఉన్న ఆ నగ బాక్స్లో పెట్టేస్తూ ఉంటుంది. పోయింది ఈ రాజమణిహారం, ఈ దరిద్రుడి చేతుల్లోకి పోయింది, రాజాగారు రాణిగారు నా మీద పెట్టుకున్న నమ్మకం అంతా పోయింది అని ఏం చేయాలి అని నకిలీ మణిహారాన్ని బయట చాటున దాచిపెట్టుకొని చామంతి టెన్షన్ పడుతూ ఉంటుంది. తర్వాత నిషా ప్రేమ్ దగ్గరికి వస్తుంటే హలో అంటూ ప్రేమ్ ఫోన్ మాట్లాడుకుంటూ, ఫోన్ రాకపోయినా కూడా ఫోన్ మాట్లాడుకుంటూ నటిస్తూ వెళ్తూ ఉంటాడు. ఆ చామంతికి అయితే సిపిఆర్లు చేస్తాడు, లిప్ కిసులు పెడతాడు, నాకేమో ఏమీ లేదా, కనీసం నాతో మాట్లాడను కూడా మాట్లాడరా అని నిషా అనుకుంటూ అక్కడ ఉన్న కరెంటు వైర్లని చేతిలోకి తీసుకుంటుంది. చామ్ బాధపడుతూ ఉంటే, ఏంటి చామ్ బాధపడుతున్నావు అని చిట్టి అడుగుతూ ఉంటే, రాజమణిహారాన్ని నీ దగ్గర దాచిపెట్టినా బాగుండేది చిట్టి, ఇప్పుడు ఆ ఉపేంద్ర పట్టుకెళ్ళిపోతున్నాడు అని చామ్ ఏడుస్తూ ఉంటే, ఇప్పుడు ఆ రాజమణిహారం నీ చేతికి రావాలి అంతే కదా, నేను టోటల్ పవర్ ఆఫ్ చేస్తాను, అప్పుడు నువ్వు ఆ రాజమణిహారాన్ని మార్చేసేయి అంతే కదా చామ్ అని చిట్టి అనడంతో, థ్యాంక్ యూ చిట్టి, ఆ పని చేయి చిట్టి అని చామ్ అంటోంది. అప్పుడే నిషా కరెంటు లేని మామూలు వైర్లను పట్టుకొని కరెంట్ షాక్ కొట్టినట్లుగా కివుమని కేకలు పెడుతూ కరెంట్ షాక్ కొట్టిందని స్పృహ కోల్పోయి కింద పడిపోయి ఉంటుంది. ఇప్పుడు నాకు ప్రేమ్ వచ్చి సిపిఆర్ చేస్తాడు, నాకు లిప్ కిసులు పెడతాడు అని చాలా చాలా సంతోషంగా కళ్ళు మూసుకొని కింద పడిపోయి ఉంటుంది. రమాదేవి వాళ్ళందరూ కూడా పరిగెత్తుకుంటూ వచ్చి నిషా నిషా అని అరుస్తూ ఉంటే, రమాదేవి దగ్గరికి రాకు, కరెంట్ షాక్ అని జగదీష్ అడ్డుకుంటూ ఉంటాడు. ఈ అమ్మాయికి ఊపిరి సరిగ్గా ఆడట్లేదు, ఎవరైనా సిపిఆర్ చేయండి అని ఒక వ్యక్తి చెప్తూ ఉంటారు. అప్పుడే ఉపేంద్ర తన చేతిలో ఉన్న ఆ రాజమణిహారం బాక్స్ని పక్కన పెట్టేసి అక్కడికి వస్తాడు. ఈ లోపల చామ్ ఆ నగని మార్చేస్తుంది. అసలైన మణిహారాన్ని తాను తీసుకొని హమ్మయ్య అని అనుకుంటూ ఉంటుంది. రమాదేవి ఫోన్ చేద్దామని లోపలికి పరుగులు పెడుతుంది. అప్పుడే ఉపేంద్ర కళ్ళు మూసుకొని పడిపోయి ఉన్న నిషా చేయి పట్టుకోవడంతో ప్రేమే పట్టుకున్నాడు. ఇప్పుడు నాకు సిపిఆర్ చేస్తాడు అని నిషా అనుకుంటూ ఉంటే ఉపేంద్ర సిపిఆర్ చేయటానికి నోరు దగ్గరికి పెట్టగానే నిషా కళ్ళు తెరిచి చూస్తుంది. ఇది నటిస్తోందా అని ప్రేమ్ అప్పటికే డౌట్గా చూస్తూ ఉంటాడు. ఇక ఉపేంద్రని చూసిన నిషా కివ్వుమని కేకలు పెడుతూ, రే నువ్వెవర్రా నాకు సిపిఆర్ చేయటానికి చూస్తున్నావు అని నిషా అడుగుతూ ఉంటే, అంటే ప్రాణాలతో పోరాడుతున్నప్పుడు ఎవరు సిపిఆర్ చేస్తే ఏంటి అని చామ్ అంటుంది. ఏయ్ నీకేం తెలీదు, నోరు మూసుకోవే అని నిషా అంటుంది.
నిషా నీకేమీ కాలేదు కదా రామ్మ లోపలికి వెళ్దాం అని జగదీష్ అంటాడు. మేడం ఆవిడ బాగానే ఉంది, ఫోన్ చేయని అవసరం లేదు, నేను వెళ్తున్నాను అని ఉపేంద్ర అంటే, ఒక్క నిమిషం ఆగు ఉపేంద్ర, ఏమండి దీన్ని మళ్ళీ ఒకసారి చెక్ చేయండి అని రమాదేవి చెప్పడంతో జామ్ టెన్షన్ పడుతూ ఉంటుంది. ఆల్రెడీ రాజమణిహారం అని చెక్ చేసి చెప్పాం కదా, మళ్ళీ ఎందుకు అని వాళ్ళు సంస్థానాధీశులు చెప్తూ ఉంటే, లేదు ఈరోజు అన్నీ వింతగా జరుగుతున్నాయి, మరొకసారి ఈ రాజమణిహారాన్ని చెక్ చేయాల్సిందే అని రమాదేవి పట్టుబడుతోంది.